Hi, hello, welcome to SCR Academy. Myself Krishna, faculty of Polity, you know very well. Yes, today our topic Prime Minister Lakshmikant book lo idi 19th topic ga untundi. Pradhana Mantri ani cheppesi antam. Let us see. See ikkada meeru PPT chudochu. See, in the scheme of parliamentary system of the government provided by the constitution, the president is a nominal executive authority, de jure executive, and the prime minister is a real executive authority de facto. In other words, presidential is the head of the state, while prime minister is head of the government. Let us see here. So, Pradhana Mantri topic మనం తీసుకుంటున్నాం. మనము ఓకే, సో ఇక్కడ దీని గురించి మనం మాట్లాడితే మనము పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని తీసుకున్నాం. పార్లమెంటరీ తరహా ప్రభుత్వం, ఓకేనా? పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్. పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్లో ఇద్దరు కార్యనిర్వాహక అధికారులు ఉంటారు, డ్యూయల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అని చెప్పేసి అన్నాము. ఇద్దరు కార్యనిర్వాహక అధికారులు, ఒకరేమో నామమాత్రపు కార్యనిర్వాహక అధికారి, నామమాత్రపు కార్యనిర్వాహక అధికారి, ఇంకొకరు వాస్తవ కార్యనిర్వాహక అధికారి. నామమాత్రపు వాస్తవ కార్యనిర్వాహక అధికారి. ఎస్, కార్యనిర్వాహక అధికారి. ఇక్కడ నామమాత్రపు అంటే ఏమంటామంటే డిజ్యూరీ అని చెప్పేసి అంటాం, నామినల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. వాస్తవ కార్యనిర్వాహక అధికారి అంటే మనం ఇక్కడ ఏమంటామంటే డి ఫ్యాక్టో అని చెప్పేసి అంటాం, డి ఫ్యాక్టో. ఇక్కడ నామమాత్రపు కార్యనిర్వాహక అధికారి ఎవరు అంటే ప్రెసిడెంట్. నామమాత్రపు కార్యనిర్వాహక అధికారి ప్రెసిడెంట్. నెక్స్ట్, వాస్తవ కార్యనిర్వాహక అధికారి ప్రధాని, డిఫాక్టో అంట. ఓకే, ప్రెసిడెంట్ని మనం ఏమంటామంటే దేశాధిపతి అంటాం. సో దట్ మీన్స్ హెడ్ ఆఫ్ ది స్టేట్. ఇలా మెన్షన్ చేయండి. వాస్తవ కార్యనిర్వాహక అధికారి అయిన ప్రధానమంత్రిని మనము హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ అంటాం. హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ అంటే ప్రభుత్వాధిపతి. ఓకేనా? ప్రభుత్వాధిపతి. సో ఇలా మీరు మెన్షన్ చేయండి. పార్లమెంట్ తరహా ప్రభుత్వంలో ఇటువంటి విషయాలు ఉంటాయి. ఓకే, నామమాత్ర కార్యనిర్వాహక అధికారి, వాస్తవ కార్యనిర్వాహక అధికారి, డిజ్యూరీ డిఫాక్టో. డిజ్యూరీ ప్రెసిడెంట్, దేశాధిపతి, హెడ్ ఆఫ్ ద స్టేట్. డిఫాక్టో ప్రధానమంత్రి, హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్, ప్రభుత్వానికి అధిపతి ఎవరు? ప్రధానమంత్రి. ఇప్పుడు ప్రభుత్వాధిపతి అయిన ప్రధానమంత్రి గురించి మనం చూద్దాం. ఓకేనా? ఎస్, ఎడసి మీరు ప్రధానమంత్రి అనే టాపిక్ పెట్టండి, హెడ్లైన్గా పెట్టుకోండి. ఓకేనా? ఎస్. ఇప్పుడు మనము కొన్ని ఆసక్తికరమైన విషయాలు చూస్తాం. దేని గురించి అంటే అపాయింట్మెంట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్లో కొన్ని ఆసక్తికరమైన అంశాలు చూస్తాం మనము. మనం చదివి ఉంటాం, ఇంకా కొన్ని ఆసక్తికరమైన అంశాలు చూస్తాం, కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. ఓకే, లెట్ us see. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అంటే అపాయింట్మెంట్ ఆఫ్ ఓకే, దేని గురించి మనము ఆసక్తికరమైన అంశాలు చూస్తామంటే అపాయింట్మెంట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. ఇందులో ఏంటిది? ప్రధానమంత్రి. ఎస్, ఓకే, ప్రధానమంత్రి నియామకం. ఇందులో మనము కొన్ని ఆసక్తికరమైన అంశాలు చూస్తాం. ఏంటి ప్రధానమంత్రి నియామకంలో ఎటువంటి ఆసక్తికరమైన అంశాలు ఉంటాయి? ఇవి మనం చదువుతూనే ఉంటాం, మీరు చూస్తూనే ఉంటారు. దీంట్లో కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కూడా ఉంటాయి. ఓకే, నెక్స్ట్, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉంటాయి. వాట్ ఆర్ ద ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్? సింపుల్గా చెప్పాలి అంటే ప్రధానమంత్రిని ఎవరు నియమిస్తారు అంటే రాష్ట్రపతి నియమిస్తాడు. రాష్ట్రపతి ఏం చేస్తారు? నియామకం చేస్తారు. ఓకే, ఇంతవరకు ఓకే. అంటే ద ప్రెసిడెంట్ అపాయింట్స్ ప్రైమ్ మినిస్టర్. ఇక్కడ
మరి ఎవరిని ప్రధానమంత్రిగా నియమించాలి? ఏ అర్హతలు ఉన్న వ్యక్తిని ప్రధానమంత్రిగా నియమించాలి? ఇవి క్వశ్చన్స్. ప్రధానమంత్రికి ఉండవలసిన అర్హతలు ఏంటి? ప్రధానమంత్రిని నియమించే పద్ధతి ఏంటి? ప్రొసీజర్ ఏంటి? నియామకం ఉన్నప్పుడు ఆ నియామకానికి ఏముండాలి? ఒక పద్ధతి అంటూ ఉండాలి. మరి ఏ పద్ధతిని భావించి ఏ ప్రొసీజర్ని ఫాలో అయ్యి ప్రధానమంత్రిని నియమిస్తాడు? ఇక్కడ స్థూలంగా మనం చెప్పాలి అంటే ప్రధానమంత్రి యొక్క నియామకం పద్ధతి ఏదైతే ఉందో ప్రొసీజర్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ అంటాం. ప్రధానమంత్రిని నియమించే పద్ధతి అనేది రాజ్యాంగంలో నిర్దిష్టంగా పేర్కొనలేదు. ఆ ప్రొసీజర్ అనేది లేదు. పద్ధతి అనేది స్పెసిఫిక్గా ఈ పద్ధతుల ద్వారానే నియమించాలి అన్న విషయాన్ని రాజ్యాంగంలో నిర్దిష్టంగా స్పెసిఫైడ్గా మెన్షన్ చేయలేదు. అంటే స్పెసిఫైడ్గా మెన్షన్ చేయలేదు అంటే దాని మీనింగ్ ఏంటి అంటే మరి రాష్ట్రపతి ఇష్టం వచ్చిన వ్యక్తిని ప్రధానమంత్రిగా నియమించవచ్చా? తన అభిష్టం మేరకు తన డిస్క్రియేషన్ని ఉపయోగించి తన విచక్షణాధికారాన్ని ఉపయోగించి ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియమిస్తాడా? మరి నియమించే క్రమంలో ఏమి పాటించాలి రాష్ట్రపతి? మరి ఎటువంటి అర్హతలు ఉన్న వ్యక్తిని ప్రధానమంత్రిగా నియమించాలి? ప్రధానమంత్రికి ఉండవలసిన అర్హతలు ఏంటి? వాట్ ఆర్ ద క్వాలిఫికేషన్స్ ఆఫ్ అ ప్రైమ్ మినిస్టర్? వాట్ ఈస్ ద ప్రొసీజర్ ఆఫ్ అపాయింట్మెంట్? అపాయింట్మెంట్ యొక్క ప్రొసీజర్ ఏంటి? ఏ ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి? ఈ క్వశ్చన్లకి మనము ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. ఓకే, కంక్లూజన్ తీసుకొద్దాం. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ప్రధానమంత్రిని నియమించే పద్ధతి ఏదైతే ఉందో ప్రొసీజర్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ నాట్ మెన్షన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్లో ప్రధానమంత్రిని నియమించే ఒక పద్ధతిని ఏం చేయలేదు, నిర్దిష్టంగా పేర్కొనలేదు. తద్వారా తన రాష్ట్రపతి తనకిష్టం వచ్చిన వ్యక్తిని ప్రధానమంత్రిగా నియమించడానికి కూడా వీల్లేదు. అపాయింట్మెంట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ నాట్ ఎ డిస్క్రియేషనరీ పవర్ ఆఫ్ ది ప్రెసిడెంట్. ప్రధానమంత్రిని నియమించడం అనేది రాష్ట్రపతి యొక్క డిస్క్రియేషన్ పవర్ కాదు, అంటే విచక్షణాధికారం కాదు. మరి ఒక సందర్భంలో విచక్షణ కూడా అయి ఉంటుంది. ఆ సందర్భం రావాలి, సిచ్యువేషన్ రావాలి, ఆ అకేషన్ రావాలి. ఆ అకేషన్ వచ్చినప్పుడు మాత్రమే డిస్క్రియేషన్ పవర్ను ఉపయోగిస్తాడు. మరి ఆ అకేషన్ ఏంటో చూద్దాం. అంటే ఇక్కడ ఒక మాట మాట్లాడాను, ప్రధానమంత్రిని నియమించే పద్ధతి లేదు అన్నాం, ఇష్టం వచ్చిన వ్యక్తిని ప్రధానమంత్రిగా నియమించడానికి వీలు లేదు అని కూడా అంటున్నాం. ప్రధానమంత్రిని నియమించేటప్పుడు రాష్ట్రపతి తప్పనిసరిగా ఏమి పాటించాలి అంటే తప్పనిసరిగా ఈ విషయాన్ని పాటించాలి. ఏంటిది అంటే పార్లమెంటరీ సాంప్రదాయాలను పాటించాలి. ఏ సంప్రదాయాల్ని? పార్లమెంటరీ సంప్రదాయాన్ని పాటించాలి. దీన్ని మనం ఏమంటామంటే పార్లమెంటరీ కన్వెన్షన్ అంటాం. కన్వెన్షన్స్ ఇవి పాటించాలి. ఎవరు? తప్పనిసరిగా ఎవరు పాటించాలి? రాష్ట్రపతి పాటించాలి. ప్రధానమంత్రి నియామకంలో రాష్ట్రపతి పార్లమెంటరీ సంప్రదాయాలను పాటించాలి. ఎందుకంటే మనది పార్లమెంటరీ తరహా ప్రభుత్వం కాబట్టి. పార్లమెంటరీ తరహా ప్రభుత్వాలు ఏదైతే సంప్రదాయాలు ఉన్నాయో ఆ సంప్రదాయాలను రాష్ట్రపతి కంపల్సరీగా పాటించాలి. ఏంటి అంటే పార్లమెంటు సంప్రదాయం అంటే ఏంటి అంటే ఏ పార్టీకి అయితే మెజారిటీ ఉంటుందో, అంటే సాధారణ ఎన్నికలలో జనరల్ ఎలక్షన్స్లో ఏ పార్టీకి అయితే మెజారిటీ ఉంటుందో ఆ మెజారిటీ పార్టీ లీడర్ ఉంటాడు. ఆ మెజారిటీ పార్టీ లీడర్ని ఏంగా అపాయింట్ చేయాలి? ప్రధానమంత్రిగా అపాయింట్ చేయాలి. ఓకే, సాధారణ ఎలక్షన్స్ జరుగుతాయి, జనరల్ ఎలక్షన్స్ జరుగుతాయి. ఆ జనరల్ ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఏ పార్టీకి అయితే అబ్సల్యూట్ మెజారిటీ, స్పష్టమైన మెజారిటీ వస్తుందో ఆ పార్టీకి సంబంధించిన లీడర్ని ఏం చేయాలి? ప్రధానమంత్రిగా నియమించాలి. ఓకేనా? అంటే అబ్సల్యూట్ మెజారిటీ అంటే 545లో 50% కన్నా ఎక్కువగా ఏ పార్టీకి అయితే వస్తాయో ఆ పార్టీకి చెందిన లీడర్ని, ఆ పార్టీకి చెందిన నాయకుడిని ప్రధానమంత్రిగా నియమిస్తారు. మనం చూస్తూనే ఉన్నాం. క్లియర్.
ఇప్పుడు ఇంకో విషయం ఏంటి అంటే ఇక్కడ ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు అనుకుందాం. అంటే అబ్సల్యూట్ మెజారిటీ ఏ పార్టీకి రాలేదు. అంటే 50% ఏవో ఏ పార్టీకి జనరల్ ఎలక్షన్స్లో, సాధారణ ఎలక్షన్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. దెర్ ఇస్ నో అబ్సల్యూట్ మెజారిటీ ఇన్ జనరల్ ఎలక్షన్. దట్ మీన్స్ ఎనీ పార్టీ డిడ్ నాట్ సెక్యూర్ అబ్సల్యూట్ మెజారిటీ ఇన్ జనరల్ ఎలక్షన్. ఏ పార్టీకి జనరల్ ఎలక్షన్స్లో, సాధారణ ఎన్నికలలో అబ్సల్యూట్ మెజారిటీ రానప్పుడు కొన్ని పార్టీలు కలిసి ఒక వ్యక్తిని నియమించుకుంటారు. అతన్ని ఏమంటామంటే హంగు పార్టీ అంటాం. హంగు పార్టీ లీడర్. ఆ హంగు పార్టీ లీడర్ని ఏం చేస్తారు? ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ చేస్తాడు. హంగు పార్టీ లీడర్. ఇతన్ని మనం ఏమంటామంటే కొయిలీషన్ గవర్నమెంట్, హంగ్ గవర్నమెంట్ ఆర్ సంకీర్ణ ప్రభుత్వం అంటాం. ఇప్పుడు ఒక వ్యక్తికి పూర్తి స్థాయిలో మెజారిటీ వచ్చినప్పుడు అతన్ని ఏంగా నియమిస్తారు? ప్రధానమంత్రిగా నియమిస్తాడు. ఈ ప్రధానమంత్రిగా నియమించే క్రమంలో అతను విశ్వాసాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఎందుకంటే ఆ పార్టీకి పూర్తి స్థాయిలో మెజారిటీ ఉంది, క్లియర్ కట్గా తెలిసింది. ఇప్పుడు ఏ పార్టీకి మెజారిటీ లేదు కదా. మరి ఏ పార్టీకి మెజారిటీ లేనప్పుడు అందులో హంగు పార్టీ లీడర్, ఆ హంగు పార్టీ లీడర్లు కూడా ఏ పార్టీకి అయితే ఎక్కువ సీట్లు వస్తాయో ఆ ఎక్కువ సీట్లు వచ్చిన పార్టీ లీడర్ని ప్రైమ్ మినిస్టర్గా నియమిస్తాడు. నియమించిన తర్వాత ఈ వ్యక్తికి 1 నెల గడువు ఇస్తారు, 1 మంత్ గడువు ఇస్తారు. ఈ 1 మంత్లోగా ఏం చేయాలి? విశ్వాసాన్ని నిరూపించుకోవాలి. కాన్ఫిడెన్స్ నిరూపించుకోవాలి. కాన్ఫిడెన్స్ ఇక్కడ లోక్సభలో. లోక్సభలో కదా మనం మాట్లాడుకునేది. లోక్సభలో మెజారిటీ అంటున్నాం. లోక్సభలో తనకు విశ్వాసం ఉంది అని చెప్పేసి నిరూపించుకోవాలి 1 నెల గడువు లోపల. ఈ నెల గడువుని ఎవరు నిర్ణయిస్తారు అంటే రాష్ట్రపతి నిర్ణయిస్తాడు. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రానప్పుడు, ఏ పార్టీకి అయితే ఎక్కువ సీట్లు వస్తాయో, సాధారణంగా ఏ పార్టీకి అయితే ఎక్కువ సీట్లు వస్తాయో ఆ పార్టీ నాయకుడిని ప్రధానమంత్రిగా నియమిస్తాడు. నియమించిన తర్వాత ఆ పార్టీ నాయకుడికి అంటే ఆ ప్రధానమంత్రికి 1 నెల గడువు ఇచ్చి ఆ నెల లోపల తను ఏం చేసుకోవాలి? విశ్వాసాన్ని నిరూపించుకోవాలి. అలా విశ్వాసాన్ని నిరూపించుకుంటే అతను ఏమవుతాడు? ప్రధానమంత్రిగా కొనసాగుతాడు. ఒకవేళ తన విశ్వాసాన్ని నిరూపించుకున్నట్లయితే అతను ప్రధానమంత్రిగా రాజీనామా చేయాలి. రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే రాజీనామా చేసిన తర్వాత ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తారు. మీరు చూసినట్లయితే 1977లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం వచ్చింది. ఇది సంకీర్ణ ప్రభుత్వం, మొట్టమొదటి సంకీర్ణ ప్రభుత్వం. మొరార్జీ దేశాయ్కి 1979లో తన విశ్వాసాన్ని కోల్పోయాడు. కోల్పోయిన తర్వాత ప్రెసిడెంట్ నీలం సంజీవ రెడ్డి చరణ్ సింగ్ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాడు. చరణ్ సింగ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. చరణ్ సింగ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత 1 నెలలోగా తన యొక్క విశ్వాసాన్ని నిరూపించుకోవాలని చెప్పేసి అన్నాడు. అలా విశ్వాసాన్ని నిరూపించుకోలేని ప్రభుత్వము ఆ ప్రధానమంత్రి రాజీనామా చేస్తారు. అయితే 1980లో ఢిల్లీ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఢిల్లీ హైకోర్టు ఏమని తీర్పు ఇచ్చింది అంటే ఒక వ్యక్తి ప్రధానమంత్రిగా నియమించక ముందు తన విశ్వాసాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. తనకు మెజారిటీ ఉందని చెప్పేసి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు? ప్రధానమంత్రిగా నియమించక ముందు. ప్రధానమంత్రిగా నియమించిన తర్వాత అతను ఏం నిరూపించుకోవాలి? విశ్వాసాన్ని నిరూపించుకోవాలి అని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఇలా విశ్వాసాన్ని నిరూపించుకునే క్రమంలో చాలామంది ప్రధానులు రాజీనామా చేసిన సందర్భాలు కూడా మనకు చూసాం. చరణ్ సింగ్ అయితేంది, విపి సింగ్ అయితేంది, అటల్ బిహారీ వాజ్పేయి ఇలా విశ్వాసాన్ని కోల్పోవడం వల్ల కూడా రాజీనామా చేసిన ప్రధానులు మనం చరిత్రలో చూసాం, భారతీయ రాజకీయ చరిత్రలో. ఇలా ఒక వ్యక్తిని రాష్ట్రపతి ఏం చేస్తాడు అంటే ప్రధానమంత్రిగా నియమిస్తాడు. అయితే చరిత్రలో మొదటిసారిగా ప్రెసిడెంట్ నీలం సంజీవ రెడ్డి తన యొక్క విచక్షణాధికారాన్ని ఉపయోగించారు. విచక్షణాధికారాన్ని ఉపయోగించారు.
ప్రెసిడెంట్ నీలం సంజీవ్ రెడ్డి. ఎప్పుడైతే 1979లో మొరార్జీ దేశాయ్ తన విశ్వాసాన్ని కోల్పోయాడని చెప్పేసి రాజీనామా చేశాడు. రాజీనామా చేసిన తర్వాత ఎవరినిగా ప్రధానమంత్రినిగా నియమించాలి అని ఈ సందర్భంలో నీలం సంజీవ్ రెడ్డి తన విచక్షణాధికారాన్ని ఉపయోగించి ఎవరిని ప్రధానిగా నియమించారు అంటే చరణ్ సింగ్ని ప్రధానిగా నియమించారు. చరిత్రలో ఇది మొదటిసారి జరిగింది. ఇది చాలాసార్లు ఏమైంది, వివాదాస్పదమైంది. ఆ సందర్భంలో చాలామంది పొలిటికల్ అనలిస్టులు, రాజకీయవేత్తలు ఏమంటారు అంటే ఆ సందర్భంలో బాబు జగ్జీవన్ రావుకి మెజారిటీ ఉన్నప్పటికీ, జనతా పార్టీ సభ్యుల యొక్క మెజారిటీ ఉన్నప్పటికీ కూడా నీలం సంజీవ్ రెడ్డి దళితుడైన జగజ్జీవన్ రావుని కాదని చరణ్ సింగ్ని అపాయింట్ చేశాడు, ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ చేశాడు, ప్రైమ్ మినిస్టర్గా అయ్యే అవకాశాన్ని ఇచ్చాడు తన విచక్షణ అధికారాలు ఉపయోగించి. ఈ విచక్షణ అధికారాలు ఆ సందర్భంలో ఉల్లంఘన చేయబడ్డాయి అని చెప్పేసి చాలామంది చాలా రకాల కామెంట్లు చేశారు. అది ఏమైనప్పటికీ కూడా ఈ సందర్భాలు వచ్చినప్పుడు, ఆల్టర్నేటివ్ గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు, ఎటువంటి స్పష్టమైన మెజారిటీ రానప్పుడు ప్రధానమంత్రి విచక్షణ అధికారాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది ఈ సందర్భం వచ్చినప్పుడు. కానీ పూర్తి స్థాయిలో మెజారిటీ వచ్చినప్పుడు మాత్రం విచక్షణ అధికారాలను ఉపయోగించుకునే అవకాశం లేదు. పార్లమెంటరీ సంప్రదాయాలు కూడా పాటించాలి. ఈ సందర్భంలో కూడా కొంత పార్లమెంటరీ సంప్రదాయాలు పాటించవలసిన అవసరం ఉంటుంది. దాదాపుగా 99% ప్రెసిడెంట్లు తమ యొక్క అధికారాలను ఉపయోగించుకునే క్రమంలో తప్పనిసరిగా పార్లమెంటరీ సంప్రదాయాలను పాటిస్తూ ఉంటారు. ఇది మనం చూసాం. ఇలా జరిగింది అని చెప్పేసి అని అంటున్నాం. సాధారణంగా ఏం జరుగుతుంది అంటే ఒకవేళ ప్రధానమంత్రి పదవి ఖాళీ ఏర్పడితే ఒకటేసారి ప్రధానమంత్రి పదవి ఖాళీ ఏర్పడింది అనుకోండి, ఇలా పదవిలో ఉండగా మరణించినప్పుడు ఒకటేసారి ప్రధానమంత్రి పదవి ఖాళీ ఏర్పడుతుంది. సాధారణంగా ప్రధానమంత్రి పదవి ఖాళీ ఏర్పడినప్పుడు రాష్ట్రపతి ఏం చేస్తారు అంటే ఆపద్ధర్మ ప్రైమ్ మినిస్టర్ని నియమిస్తారు. కేర్ టేకర్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పేసి అంటారు. ఓకేనా, కేర్ టేకర్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పేసి అంటాం. ఆపద్ధర్మ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, ఎస్, ఆపద్ధర్మ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పేసి అంటాం. ఓకే, ఎస్. నెక్స్ట్ ఆపద్ధర్మ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, ఎస్. సాధారణంగా పదవి ఖాళీ ఏర్పడినప్పుడు, ప్రధానమంత్రి పదవి ఖాళీ ఏర్పడినప్పుడు, ప్రధానమంత్రి పదవిలో ఉండగా మరణించినప్పుడు, వెన్ హీ డైడ్ ఇన్ ఆఫీస్, జనరలీ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ద ప్రెసిడెంట్ అపాయింట్ కేర్ టేకర్ ప్రైమ్ మినిస్టర్. ఇట్ ఈస్ ద కన్వెన్షన్ ఆఫ్ పార్లమెంటరీ కన్వెన్షన్. ఓకే, ప్రధానమంత్రి పదవిలో ఉండగా మరణించినప్పుడు రాష్ట్రపతిలో కేర్ టేకర్ ప్రైమ్ మినిస్టర్ని, ఆపద్ధర్మ ప్రైమ్ మినిస్టర్ నియమించడం అనేది ఇది ఒక రకమైన పార్లమెంటరీ సంప్రదాయం. అయితే ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటి అంటే ఒకసారి 1964లో జవహర్లాల్ నెహ్రూ పదవిలో ఉండగా మరణించారు. పిఎం జవహర్లాల్ నెహ్రూ పదవిలో ఉండగా మరణించారు. పదవిలో ఉండగా మరణించినప్పుడు ఇప్పుడు కేర్ టేకర్ ప్రైమ్ మినిస్టర్గా ఎవరిని నియమించారు అంటే గుల్జారీలాల్ నందని కేర్ టేకర్ ప్రైమ్ మినిస్టర్గా నియమించారు. ఎవరైతే ఆ మంత్రివర్గంలో అత్యంత సీనియర్ వ్యక్తి ఉంటాడో ఆ మంత్రివర్గంలో ఎవరైతే అత్యంత సీనియర్ వ్యక్తిని సాధారణంగా పార్లమెంటరీ సంప్రదాయం ప్రకారం కేర్ టేకర్ ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ చేస్తారు. ఇది ఒక పార్లమెంటరీ సంప్రదాయం. ఆ సందర్భంలో నెహ్రూ గవర్నమెంట్లో, నెహ్రూ యొక్క మంత్రి మండలిలో అత్యంత సీనియర్ అయిన వ్యక్తి ఎవరంటే గుల్జారీలాల్ నందా. ఇతన్ని కేర్ టేకర్ ప్రైమ్ మినిస్టర్గా నియమించారు. నియమించిన తర్వాత ఇతను ప్రభుత్వాన్ని రన్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఆ పార్టీ ఏం చేస్తుంది అంటే ఏదైతే ఆ మెజారిటీ ఉన్న పార్టీ, ఏదైతే రూలింగ్లో ఉన్న పార్టీ తమ సభా నాయకుడిని ఎన్నుకుంటుంది, అంటే తన పార్టీ లీడర్ని ఎన్నుకుంటుంది.
పార్టీ లీడర్ని ఎన్నుకోక ముందుకు ప్రభుత్వం కొనసాగాలి కాబట్టి ఆ ప్రభుత్వం కొనసాగే నేపథ్యంలో కేర్ టేకర్ ప్రైమ్ మినిస్టర్ని నియమిస్తారు. కేర్ టేకర్ ప్రైమ్ మినిస్టర్ నియమించిన తర్వాత సాధారణంగా తర్వాత ఎవరు ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి అని చెప్పేసి ఆ పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత పార్టీ లీడర్గా ఒక వ్యక్తిని పార్టీ లీడర్గా ఎన్నుకుంటారు. ఆ పార్టీ లీడర్ని తర్వాత ఏంగా చేస్తారు అంటే ప్రైమ్ మినిస్టర్గా చేస్తారు. ఈ సందర్భంలో కేర్ టేకర్ ప్రైమ్ మినిస్టర్ తర్వాత పార్టీ లీడర్గా ఎవరిని ఎన్నుకున్నారు అంటే ఎల్బి శాస్త్రి గారిని పార్టీ లీడర్గా ఎన్నుకున్నారు. కాబట్టి ఈ ఎల్బి శాస్త్రి గారు ఏమయ్యారు, తర్వాత ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. ఎల్బి శాస్త్రి గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రైమ్ మినిస్టర్గా నియమించారు. కాంగ్రెస్ పార్టీ లాల్ బహదూర్ శాస్త్రి గారిని పార్టీ లీడర్గా ఎన్నుకుంది. ఆ తర్వాత ఎల్బి శాస్త్రి గారిని ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్గా నియమించడం జరిగింది. రెండో సందర్భంలో కూడా 1966లో ఎల్బి శాస్త్రి గారు ఎల్బి శాస్త్రి గారు మరణించారు. జవహర్లాల్ నెహ్రూ గారు చనిపోయారు. మళ్ళీ తర్వాత పదవిలో ఉండగా మళ్ళీ ఎవరు చనిపోయారు అంటే ఎల్బి శాస్త్రి గారు చనిపోయారు. ఓకే, ఎస్. ఎల్బి శాస్త్రి గారు చనిపోయినప్పుడు అప్పుడు కేర్ టేకర్ ప్రైమ్ మినిస్టర్గా ఆపద్ధర్మ ప్రధానిగా ఎవరు నియమించారు అంటే మళ్ళీ జిఎల్ నందాని నియమించారు. ఆయనే సీనియర్ వ్యక్తి. అంటే 2 సార్లు కేర్ టేకర్ ప్రైమ్ మినిస్టర్గా తాత్కాలిక ఆపద్ధర్మ ప్రధానిగా చేసిన వ్యక్తి ఎవరు అంటే జిఎల్ నందా, గుల్జారీలాల్ నందా. చాలా గొప్ప వ్యక్తి అండి. ఎప్పుడైతే 1966లో లాల్ బహదూర్ శాస్త్రి గారు పదవిలో ఉండగా మరణించారు. లాల్ బహదూర్ శాస్త్రి యొక్క మరణం పైన కూడా చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి. 1966లో చనిపోయారు. 2 ఇయర్స్లోనూ రష్యాలోని తాస్కెంట్లో మరణించారు. దానిపైన వేసిన కమిటీ రామనందన్ కమిటీ. దానిపైన కూడా చాలా వరకు వివాదాలు ఉన్నాయి. మనం చూస్తాం. లాల్ బహదూర్ శాస్త్రి గారి డెత్ మినిస్ట్రీ గురించి ఓ బుక్ ఉంది, బిహైండ్ ద ఎనిమీ లైన్స్ అనే ఒక బుక్ ఉంది. అందులో ఆ బుక్ని ఎవరు రాస్తారంటే కులదీప్ నయ్యర్ అనే వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి యొక్క మరణం పైన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికి కూడా లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క డెత్ అనేది మిస్టరీగానే ఉంది అని చెప్పేసి అంటాం. ఎప్పుడైతే 1977లో జనతా ప్రభుత్వము పవర్లోకి వచ్చిన తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారి మరణం పైన ఒక కమిటీని వేశారు. అది రామనందన్ కమిటీ. ఆ రామనందన్ కమిటీ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయలేకపోయింది. రామనందన్ కూడా ఆయన యొక్క పర్సనల్ డాక్టర్ చాంగ్లా కూడా ఇద్దరు కూడా ఒకటేసారి ఢిల్లీలో వేరు ప్రదేశాలలో యాక్సిడెంట్ గురి చనిపోతారు. అంతటితో ఆ కమిటీ రిపోర్ట్ కూడా ఆగిపోయింది. ఇప్పటికీ లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క మరణం పైన చాలా వరకు మిస్టరీగానే ఉంది. అయితే ఇలా లాల్ బహదూర్ శాస్త్రి గారు మరణించిన చాలా గొప్ప వ్యక్తి అండి. లాల్ బహదూర్ శాస్త్రి గారు చాలా గొప్ప వ్యక్తి. October 2 ఈయన బర్త్డే. లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క జయంతి October 2 అనండి. ఈయన చాలా గొప్ప వ్యక్తి. ఎంత గొప్ప వ్యక్తి అంటే హోమ్లెస్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ఇండియా, కొడుకు పెళ్లి చేయడానికి కూడా అప్పు తీసుకున్న ఏకైక వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఓకేనా. ఇంతవరకు ఈయన ఇల్లు లేదు. ఈయన చనిపోయిన తర్వాత ఈయనకి ఇల్లు ఇచ్చారు. ఢిల్లీలోని కరోల్ బాగ్లో ఒక 4 గదుల ఇల్లుని ఇచ్చారు. అప్పటి వరకు ఇతనికి ఎటువంటి ఇల్లు కానీ ఆస్తి కానీ ఏమి లేదు. ఇతను ప్రైమ్ మినిస్టర్గా పనిచేస్తున్నప్పుడు ఇతని కొడుకు ఎవరైతే ఉన్నారో ఒక 4th గ్రేడ్ ఎంప్లాయీగా పనిచేశాడు. అంత గొప్ప వ్యక్తి ఎవరు అంటే బహదూర్ శాస్త్రి గారు. ఈయన గురించి చెప్పాలి అంటే చాలా రోజులు పడుతుంది. చాలా గొప్ప వ్యక్తి. భారత రాజకీయ చరిత్రలో, భారత ప్రభుత్వంలో, భారత ప్రధానులలో అత్యంత గొప్ప మరియు నీతిమంతమైన వివాదాస్పదం కానీ గొప్ప ప్రధాని ఎవరు అంటే ఫస్ట్ ప్లేస్ లాల్ బహదూర్ శాస్త్రి గారిది. చాలా గొప్ప వ్యక్తి. ఓకే, షార్ట్ మ్యాన్. మళ్ళీ ఈయన పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్, మామూలు పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ కాదు. 1965లో పాకిస్తాన్తో వారు జరుగుతున్నప్పుడు పాకిస్తాన్లోని లాహోర్లోకి వెళ్ళి పాకిస్తాన్ యొక్క ఆర్మీ ట్యాంకుల మీద నిలబడి, అంటే పాకిస్తాన్ లాహోర్లో ఆర్మీ ట్యాంకులని ఇండియన్ ఆర్మీ ఆక్యుపై చేస్తే అక్కడి వరకు వెళ్ళి, పాకిస్తాన్లో లాహోర్లో వరకు వెళ్ళి అక్కడ ఉన్న ఆర్మీ ట్యాంకుల మీద నిల్చొని ఫోటో దిగి దిస్ ఈజ్ ఇండియా తెలుసుకుంటే ఏం చేస్తుందో తెలుసుకోండి అని చెప్పేసి ప్రపంచానికి తెలియజేశాడు. అంత పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్. ఆ తర్వాతనే ఢిల్లీలో తాస్కెంట్ ఒప్పందం చెంది జనరల్ అయూబ్ ఖాన్కి మరియు లాల్ బహదూర్ శాస్త్రి గారికి, ఆ అయూబ్ ఖాన్కి లాల్ బహదూర్ శాస్త్రి గారికి మధ్య జరిగే ఈ అగ్రిమెంట్ సమయంలోనే ఆ తాస్కెంట్లో ఆయన హోటల్ రూమ్లో చనిపోయారు. ఆ పక్కనే రూమ్లోనే కులదీప్ నయ్యర్ ఉన్నాడు.
సో ఆయన రాశాడు బుక్లో ఏ బుక్లో అంటే బిహైండ్ ద ఎనిమీ లైన్స్ అనే బుక్లో లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క డెత్ మిస్టరీ పైన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు అని చెప్పేసి అంటారు. మీరు ఆ బుక్ అందుబాటులో ఉంది, యూ కెన్ రీడ్ ఇట్. సో అందులో ఉన్న విషయాలే మనం మాట్లాడాం. అయితే ఇప్పుడు ఇటు వద్దాం. లాల్ బహదూర్ శాస్త్రి గారు 1966లో మరణించారు. విదేశాల్లో మరణించారు, ఫారిన్లో మరణించారు. మరణించిన తర్వాత అప్పుడు కేర్ టేకర్ ప్రైమ్ మినిస్టర్గా జిఎల్ నందాని అపాయింట్ చేశారు. ఆ తర్వాత నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అవ్వాలి అనే దానిపైన కాంగ్రెస్లో విపరీతమైన చర్చ జరిగింది. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్గా ఎవరు అవ్వాలి అంటే దాదాపుగా అందులో అత్యంత సీనియర్ అయిన వ్యక్తి నెహ్రూ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి తర్వాత కాంగ్రెస్ అంత చరిస్మాటిక్ లీడర్ ఎవరు ఉన్నారు అంటే మన మొరార్జీ దేశాయ్ ఉన్నాడు. వెరీ సీనియర్ పర్సన్. జిఎల్ నందా కూడా వెరీ సీనియర్ పర్సన్. జిఎల్ నందా సీనియర్ అయినప్పటికీ కూడా నెహ్రూతో సమానమైన కాంగ్రెస్లో అంత పట్టున్న వ్యక్తి మొరార్జీ దేశాయ్. ఇన్ కేసు మొరార్జీ దేశాయ్ ప్రైమ్ మినిస్టర్ అయితే కాంగ్రెస్లో ఒక గ్రూప్ ఉంది, మొరార్జీ దేశాయ్ గ్రూప్ అని. కాసుబ్బరామానందరెడ్డి, మొరార్జీ దేశాయ్, కామరాజ్ నాడార్ ఒక తమిళనాడుకు చెందిన వ్యక్తి. ఆయన ఏమంటారంటే కీ మేకర్ అంటారు. కాంగ్రెస్లో చాలా పవర్ఫుల్ లీడర్. సో ఎప్పుడైతే మొరార్జీ దేశాయ్ ప్రైమ్ మినిస్టర్ అయితే మన కామరాజ్ నాడార్ యొక్క ఆధిపత్యం ఉండదని చెప్పేసి అప్పుడు కామరాజ్ నాడార్ తన పొలిటికల్ నాలెడ్జ్ని యూజ్ చేసి అప్పటి వరకు లాల్ బహదూర్ శాస్త్రి గారి మినిస్టర్లో మంత్రిగా ఉన్న, సో టెలికమ్యూనికేషన్ మంత్రిగా ఏమో ఉంది ఇందిరాగాంధీ. సో ఆ మంత్రిగా ఉన్న అప్పటి వరకు లాల్ బహదూర్ శాస్త్రి గారి మంత్రిత్వ శాఖలో లాల్ బహదూర్ శాస్త్రి గారి గవర్నమెంట్లో మంత్రిగా ఉంది ఇందిరాగాంధీ. ఒకటేసారి కామరాజ్ నాడార్ పేర్లు లేని, ఎటువంటి ప్రతిపాదన లేని ఇందిరాగాంధీని బయటకు తీసుకొచ్చారు. ఇందిరాగాంధీ ఎవరు అంటే నెహ్రూ గారి యొక్క కూతురు కాబట్టి అందరూ నెహ్రూ గారి మీద ఉన్న అభిమానంతో ఇందిరాగాంధీకి సపోర్ట్ చేయవలసి వచ్చింది. ఆబ్వియస్లీ ప్రధానం అవ్వాల్సిన మొరార్జీ దేశాయ్ ప్రధాని కాకుండా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఎవరికి? ఇందిరాగాంధీ యొక్క మినిస్ట్రీస్లో, ఇందిరాగాంధీ యొక్క గవర్నమెంట్లో మన మొరార్జీ దేశాయ్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్. అంటే డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అంటే ఉప ప్రధాని అయ్యారు. సరే, ఆ తర్వాత ఈ డిస్కషన్ జరుగుతున్న క్రమంలో పార్టీ లీడర్గా ఎవరిని ఎన్నుకున్నారు అంటే ఇందిరాగాంధీని ఎన్నుకున్నారు. ఇందిరాగాంధీ ఆబ్వియస్లీ ఏమయ్యారు? ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. ఇలా కేర్ టేకర్ ప్రైమ్ మినిస్టర్ని నియమించడం అనేది ఒక సంప్రదాయం. కానీ మళ్ళీ ఇదే సిచ్యువేషన్ అరైజ్ అయింది. 1984లో ఇందిరాగాంధీ మరణించారు. మళ్ళీ పదవిలో ఉండగా మరణించడం మూడోసారి ఇది. సో ఇందిరాగాంధీ మరణించినప్పుడు అప్పుడు కేర్ టేకర్ ప్రైమ్ మినిస్టర్ని ఏం నియమించలేదు, ఈ సంప్రదాయాన్ని పాటించలేదు. సంప్రదాయాన్ని పాటించకుండా జ్ఞాని జైల్ సింగ్ ఏం చేశారంటే ప్రెసిడెంట్ జైల్ సింగ్ ఏం చేశారంటే డైరెక్ట్గా ఎవరిని? రాజీవ్ గాంధీని ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ చేశారు. ఆ తర్వాత రాజీవ్ గాంధీ పార్టీ లీడర్గా ఎన్నుకున్నారు. ప్రైమ్ మినిస్టర్ చేసిన తర్వాత పార్టీ లీడర్గా ఎన్నుకున్నారు. అంటే జైల్ సింగ్ ఇక్కడ ఏం ఉపయోగించాడు అంటే తన యొక్క విచక్షణాధికారాలను ఉపయోగించాడు. సాధారణంగా అయితే కేర్ టేకర్ ప్రైమ్ మినిస్టర్ని నియమించాలి. కేర్ టేకర్ ప్రైమ్ మినిస్టర్గా నియమించకుండా జైల్ సింగ్ డైరెక్ట్గా రాజీవ్ గాంధీని ప్రధానమంత్రిగా నియమించడం జరిగింది. అంటే విషయం ఏంటి ఇక్కడ అంటే ఎప్పుడైనా ఒకవేళ అకస్మాత్తుగా ప్రధానమంత్రి పదవి ఖాళీ ఏర్పడినట్లయితే సాధారణంగా అయితే కేర్ టేకర్ ప్రైమ్ మినిస్టర్ నియమిస్తారు. ఆ తర్వాత పార్టీ నిర్ణయం తీసుకుంటుంది పార్టీ లీడర్ ఎవరనేది. నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ పార్టీ లీడర్ని ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ చేయడం అనేది ఇది ఒక పార్లమెంటరీ సంప్రదాయం. కానీ 1984లో ఇందిరాగాంధీ పదవిలో ఉండగా మరణించినప్పుడు అకస్మాత్తుగా పదవి ఖాళీ ఏర్పడింది. కాబట్టి ఇలా పదవి ఖాళీ ఏర్పడినప్పుడు ప్రెసిడెంట్ అయిన జైల్ సింగ్ కేర్ టేకర్ ప్రైమ్ మినిస్టర్ని నియమించకుండా డైరెక్ట్గా ఏం చేశారు? రాజీవ్ గాంధీని ప్రైమ్ మినిస్టర్గా నియమించారు. నియమించిన తర్వాత పార్టీ రాజీవ్ గాంధీని పార్టీ లీడర్గా ఎన్నుకున్నారు. సో ఇలా జరిగింది. ఇలా ఒకసారి జ్ఞాని జైల్ సింగ్ కేర్ టేకర్ ప్రైమ్ మినిస్టర్ని నియమించకుండా తన విచక్షణాధికారాలను ఉపయోగించి జైల్ సింగ్ విచక్షణాధికారాలను ఉపయోగించి రాజీవ్ గాంధీని డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ చేయడం జరిగింది. చరిత్రలో ఇది ఒకసారి జరిగింది. ఓకేనా? ఎస్. ఇది ప్రధానమంత్రిని నియమించేటప్పుడు జరిగే ప్రక్రియలు.
ఈ ప్రక్రియలేమీ ఎక్కడ కూడా రాజ్యాంగంలో పొందుపరచలేదు. ఇది పార్లమెంటరీ సంప్రదాయాలు. కొన్ని సందర్భాల్లో పార్లమెంటరీ సంప్రదాయాల విషయంలో రాష్ట్రపతులు విచక్షణ అధికారాలు ఉపయోగించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకటేమో నీలం సంజీవ్ రెడ్డి చరణ్ సింగ్ విషయంలో, నెక్స్ట్ జ్ఞాని జైల్ సింగ్ రాజీవ్ గాంధీ విషయంలో విచక్షణ అధికారాలు ఉపయోగించుకున్నారని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. ఓకే, మరి ఇంతకు ఏ అర్హతలు ఉన్న వ్యక్తిని ప్రధానిగా నియమించాలి? ఇంతకు ఏ అర్హతలు ఉన్న వ్యక్తిని ప్రధానిగా నియమించాలి? వాట్ ఆర్ ద క్వాలిఫికేషన్స్ ఆఫ్ ఏ ప్రైమ్ మినిస్టర్? అర్హతలు ఏంటి? ఏ అర్హతలు ఉండాలి? క్వాలిఫికేషన్స్ ఏంటి? క్వాలిఫికేషన్స్ ఏంటి? వాట్ ఆర్ ద క్వాలిఫికేషన్స్? ఏ అర్హతలు ఉన్న వ్యక్తిని ప్రధానంగా నియమించాలి? ఏ అర్హతలు ఉండాలి? మనం చూసాం కదా, భారతీయ పౌరుడే ఉండాలి అండ్ సో అండ్ సో అన్న. సో జనరల్గా అయితే ఇన్ జనరల్గా సాధారణంగా ఇన్ జనరల్ అని రాస్తున్నాను. ఇన్ జనరల్ క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే, ఈ షుడ్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా. ఏమవ్వాలి? భారతీయ పౌరుడే అండి. ఈ షుడ్ కంప్లీట్ 25 years ఆఫ్ ఏజ్. ఇవి అర్హతలు కలిగి ఉండాలి. సాధారణంగా ప్రధానమంత్రిగా నియమించాలంటే ఈ అర్హతలు కలిగి ఉండాలి. ఇంకా ఏమంటామంటే ఈ షుడ్ బి మెంబర్ ఇన్ పార్లమెంట్. ఏం కావాలి? పార్లమెంట్లో సభ్యుడు కావాలి. పార్లమెంట్లో సభ్యుడు కావాలి. సో ఇలాంటి అర్హతలు ఉన్న వ్యక్తిని ఏంగా నియమిస్తారు? ప్రధానమంత్రిగా నియమిస్తారు. ఇక్కడ ఒక విషయాన్ని చూడండి, మీరు ఒక విషయాన్ని చూడండి, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఒక విషయం, పార్లమెంట్లో సభ్యుడు కాకున్నప్పటికీ కూడా ప్రధానమంత్రిగా నియమించడం జరిగింది. పార్లమెంట్లో సభ్యుడు కానప్పటికీ కూడా పార్లమెంట్లో సభ్యుడు కానప్పటికీ కూడా నియమించడం జరిగింది. ఓకే, సో 1991లో పివి నరసింహారావు ఏమయ్యారు? నరసింహారావు ప్రధానమంత్రిగా నియమించబడ్డారు. ప్రధానమంత్రిగా నియమించబడ్డారు. కానీ ప్రధానమంత్రిగా నియమించినప్పుడు పివి నరసింహారావు వాజ్ నాట్ మెంబర్ ఇన్ ద పార్లమెంట్. అతను పార్లమెంట్లో సభ్యుడు కాదు. ఇటువంటి సిచ్యువేషన్ అరైజ్ అయింది. యాక్చువల్గా చెప్పాలంటే పివి నరసింహారావు గారు యాక్టివ్ పాలిటిక్స్ నుంచి తప్పుకున్నారు. అంటే ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొని పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయకుండా అలా ఉన్నారు. అయితే ఎలక్షన్స్లో 1989, 1990 చంద్రశేఖర్ గవర్నమెంట్ వెళ్ళిపోతుంది. విపి సింగ్ తర్వాత చంద్రశేఖర్ వస్తారు. చంద్రశేఖర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తర్వాత మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వస్తాయి, మధ్యంతర ఎన్నికలు వస్తాయి. ఈ మధ్యంతర ఎన్నికలలో మరి చంద్రశేఖర్ ప్రధానిగా ఉన్నప్పుడు మధ్యంతర ఎన్నికలు వచ్చాయి. ఆ మధ్యంతర ఎన్నికలలో ఎలక్షన్ ప్రచారానికి మన రాజీవ్ గాంధీ వచ్చారు. తమిళనాడు పెరంబదూరుకి వచ్చారు. వచ్చినప్పుడు ఆ పెరంబదూరులో జరిగిన బాంబ్ బ్లాస్ట్లో హత్య, రాజీవ్ గాంధీ అసోసియేషన్, రాజీవ్ గాంధీ హత్య జరుగుతుంది. హత్య జరిగిన తర్వాత ఎన్నికలు నిర్వహించబడతాయి. ఎన్నికలు నిర్వహించిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వస్తుంది. కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రధానమంత్రిగా ఎవరిని నియమించాలి? ప్రధాని అభ్యర్థి అయినా పార్టీకి లీడర్ అయినా రాజీవ్ గాంధీ గారు మరణించారు. అప్పుడు ప్రధానమంత్రిగా ఎవరిని నియమించాలి అని చెప్పేసి అనే క్రమంలో కాంగ్రెస్ పార్టీకి ఒకే ఒక ఆప్షన్, ఆ టైంలో ఆ క్రైసిస్ నుంచి ఇండియాని బయటపడేయాలి అంటే కాంగ్రెస్ పార్టీకి ఒకే ఒక ఆప్షన్ కనపడింది. అతనే ఎవరు అంటే 1991లో పివి నరసింహారావు గురించి మీరు క్లియర్ కట్గా తెలియాలి అంటే మన ద ఇన్సైడర్ అనే పుస్తకం ఉంటుంది, ఆయన ఒక ఆత్మకథ అది. ఆ బుక్లో చాలా ఆసక్తికరమైన విషయాలు అందులో రాశారు, మీరు ఆ బుక్లో చూడవచ్చు. అయితే ఇక్కడ పివి నరసింహారావు ప్రధానమంత్రి అయ్యారు. ఆ టైంలో ఆయన పార్లమెంట్లో సభ్యుడు కాదు. అయితే రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగంలోని ఒక ఆర్టికల్ ఉంది, ఆర్టికల్ 75 Clause 5. దీని ప్రకారం ఎవరైనా ఒక వ్యక్తి ఏం చేయవచ్చు?
ఎవరైనా ఒక వ్యక్తిని ఏం చేయవచ్చు అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో భాగంగా చేయవచ్చు. ప్రధానమంత్రిని చేయవచ్చు, మినిస్టర్ని చేయవచ్చు. మినిస్టర్ చేసిన తర్వాత అతను కంపల్సరీగా ఎన్ని నెలల లోపల? 6 నెలల లోపల విత్ ఇన్ ద 6 months యూ షుడ్ మెంబర్ ఇన్ ద పార్లమెంట్. అతను కంపల్సరీగా ఏమవ్వాలి? మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అవ్వాలి. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటే ఏ సభలో? వాట్ ఎవర్ ద హౌస్, ఐదర్ లోక్సభ ఆర్ రాజ్యసభ. లోక్సభలైనా కావచ్చు, రాజ్యసభలైనా కావచ్చు. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అవ్వాలి. 6 నెలల లోపల నరసింహారావు గారు నంద్యాల కాన్స్టిట్యుయెన్సీ నుంచి దేశంలో అత్యధిక మెజార్టీ 5 లక్షల పైన మెజార్టీతోని నంద్యాల కాన్స్టిట్యుయెన్సీ మన ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల నియోజకవర్గం నుంచి లోక్సభకి ఎన్నికయ్యారు విత్ ఇన్ 6 months. ఒకవేళ 6 months లోపల అతను పార్లమెంట్లో సభ్యుడు కానట్లయితే తన పదవిని కోల్పోతారు. హీ లాస్ హిజ్ ఆఫీస్. క్లియర్నా? ఎస్. అయితే ఇక్కడ మనం పార్లమెంట్లో సభ్యుడు అంటున్నాం కదా, మరి పార్లమెంట్లో ఏ సభలో సభ్యుడు కావాలి? ఏ సభలో సభ్యుడు కావాలి అంటే పార్లమెంట్లో సభ్యుడు అయిపోతుంది. ఎంపీ అయితే సరిపోతుంది. అది ఏం కావచ్చు? లోక్సభ కావచ్చు, రాజ్యసభ కావచ్చు. ఏ సభలో సభ్యుడు కాకున్నా కూడా ఏం కావచ్చు? ప్రైమ్ మినిస్టర్ కావచ్చు. కానీ 6 నెలల లోపల ప్రైమ్ మినిస్టర్, 6 నెలల లోపల సభ్యుడు కావాలి. అయితే దాదాపుగా ప్రధానమంత్రులంతా ఏ సభ నుంచి ఉంటారు అంటే లోక్సభ నుంచే ఉంటారు. లోక్సభ నుంచే ప్రధానమంత్రులు అవుతారు. రాజ్యసభలో సభ్యత్వం ఉంది, ప్రైమ్ మినిస్టర్ అయిన వ్యక్తులు ఒక 4 ఉన్నారు. ఈ క్రింది వారిలో రాజ్యసభ సభ్యత్వం ద్వారా ప్రైమ్ మినిస్టర్ అయిన వ్యక్తులు ఎవరు అని చెప్పేసి అడుగుతాడు. దట్ ఈస్ అ వెరీ సింపుల్ క్వశ్చన్. అంటే పార్లమెంట్లో సభ్యుడు అయితే సరిపోతుంది. ఏమవచ్చు? ప్రధానమంత్రి అవ్వచ్చు. పార్లమెంట్లో సభ్యుడు అంటే లోక్సభలో కావచ్చు, రాజ్యసభలో కావచ్చు. రాజ్యసభ నుండి ప్రైమ్ మినిస్టర్ అయిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే మనకు తెలిసిందే. ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ఇండియా ఎవరు? ఆమె ఇందిరాగాంధీ. మనకు తెలుసు 1966లో ఇందిరాగాంధీ రాజ్యసభ నుండి ప్రైమ్ మినిస్టర్గా నియమించబడ్డారు. నెక్స్ట్ పర్సన్ ఎవరు అంటే దేవేగౌడ. 1996. థర్డ్ పర్సన్ ఐకే గుజరాల్. నెక్స్ట్ ఇయర్ 1997. తర్వాత ఫోర్త్ పర్సన్ ఎవరంటే వెరీ ఫేమస్ ఎంఎన్ సింగ్. చాలా గొప్ప వ్యక్తి అయినా కూడా ఎంఎన్ సింగ్. 2004 and 2009. ఓకే, 2 years, 14 వరకు. ఓకేనా? ఎస్, 2014 వరకు ఆయన. 2004 and 2009. 2014 వరకు ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. 10 years వరకు. ఇలా వీళ్ళు ఏ సభ నుంచి సభ్యత్వం ఉంది? రాజ్యసభ నుండి. మరి ఏమయ్యారు? ప్రధానమంత్రులు అయ్యారు. గమనించండి, ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్లయితే ప్రధానమంత్రిగా నియమించడానికి గల అర్హతల గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ అర్హతల్లో భాగంగా 2 విషయాలు మీరు గమనించండి. ఇక్కడ అర్హతల్లో భాగంగా మనము పార్లమెంటు సభ్యుడైతే సరిపోతుంది అని చెప్పేసి అన్నాం. పార్లమెంటు సభ్యుడైతే సరిపోతుంది అన్నాం. పార్లమెంటు సభ్యుడు అంటే ఏ సభలో సభ్యుడు కావచ్చు? లోక్సభలో సభ్యుడు కావచ్చు, రాజ్యసభలో సభ్యుడు కావచ్చు. ఏ సభలో సభ్యుడు కాకున్నా కూడా ఏమవ్వచ్చు? ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు, మంత్రి అవ్వచ్చు. అలా మంత్రి అయిన వ్యక్తి ఎవరు అంటే పివి నరసింహారావు. అర్థమవుతుందా? ఎస్. కానీ 6 నెలల లోపల ఏమవ్వాలి? పార్లమెంట్లో ఏదైనా ఒక సభలో సభ్యుడు అవ్వాలి. సాధారణంగా ప్రధానమంత్రులంతా ఏ సభ నుంచి వస్తారు? లోక్సభ నుంచి వస్తారు. కానీ ఒక 4 ప్రధానులు మాత్రమే ఏ సభ నుంచి వచ్చారు? రాజ్యసభ నుంచి వచ్చారు. ఆ 4 ప్రధానులు ఎవరు అంటే ఇందిరాగాంధీ, నెక్స్ట్ దేవేగౌడ, నెక్స్ట్ ఐకే గుజరాల్, ఎంఎన్ సింగ్, మన్మోహన్ సింగ్. వీళ్ళు 4 ఏ సభ నుంచి ప్రధానులు అయ్యారు? రాజ్యసభ నుంచి ప్రధానులు అయ్యారు. ఓకేనా? ఎస్. ఇది దీనికి సంబంధించిన విషయం. ఇంతకు ప్రధానమంత్రి పదవీ కాలం ఎంత? టెన్యూర్ ఎంత?
ప్రధానమంత్రి పదవీ కాలం ఎంత? ప్రధానమంత్రి పదవీ కాలం ఎంత అంటే మనం జనరల్గా ఏమని చెప్తాం అంటే 5 సంవత్సరాలని చెప్తాం. ప్రధానమంత్రి యొక్క పదవీ కాలాన్ని రాజ్యాంగంలో ఏం చేయలేదు, ఫిక్స్ చేయలేదు. ఇట్ ఈస్ నాట్ ఫిక్స్డ్ అంటే రాజ్యాంగంలో ప్రధానమంత్రి పదవీ కాలాన్ని నిర్దిష్టంగా పేర్కొనలేదు. ప్రధానమంత్రి యొక్క పదవీ కాలము ఎంత ఉంటుంది అంటే ఏంటిది? ఎంత ఉంటుంది అంటే దీన్ని ఏమంటారు అంటే ప్లెజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అంటారు. ప్లెజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అంటారు. ప్లెజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అంటే మీనింగ్ ఏంది అంటే రాష్ట్రపతి యొక్క సంతృప్తి మేరకు మాత్రమే. ఎవరి యొక్క సంతృప్తి? రాష్ట్రపతి యొక్క సంతృప్తి మేరకు మాత్రమే ఎవరు కొనసాగుతారు అంటే ప్రధానమంత్రి పదవిలో కొనసాగుతారు. రాష్ట్రపతి యొక్క సంతృప్తి, ప్లెజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్. మరి ప్లెజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అంటే ఏంటి? రాష్ట్రపతి యొక్క సంతృప్తి కోల్పోయినప్పుడు ప్రధానమంత్రిని రాష్ట్రపతి తొలగించి వేస్తాడు. అంటే తొలగించి వేయడం అంటే రాష్ట్రపతి ఇష్టానుసారంగా ప్రధానమంత్రిని తొలగించలేడు. మళ్ళీ అదొక కండిషన్ కూడా ఉంది. తొలగించి వేయగలడు కానీ తొలగించి వేయలేడు. ఎప్పటి వరకు తొలగించలేడు అంటే ఈ ప్రధానమంత్రికి ఎప్పటి వరకైతే మెజారిటీ ఉంటుందో ఎప్పటి వరకైతే మెజారిటీ ఉంటుందో ఆ మెజారిటీ ఉన్నంత వరకు రాష్ట్రపతి ప్రధానమంత్రిని తొలగించలేడు. యాజ్ లాంగ్ యాజ్ హీ ఎంజాయ్ మెజారిటీ ఇన్ లోక్సభలో ఎప్పటి వరకైతే మెజారిటీ ఉంటుందో అప్పటి వరకు ఇతను కొనసాగుతాడు. అది 1 సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, 3 సంవత్సరాలు కావచ్చు, 4 సంవత్సరాలు కావచ్చు, 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరుగుతాయి. 5 సంవత్సరాల వరకు ఈయనకి మెజారిటీ ఉంటే, 5 సంవత్సరాల వరకు లోక్సభలో ఈయనకి కాన్ఫిడెన్స్ ఉంటే, 5 సంవత్సరాల వరకు ఇతనికి లోక్సభలో మెజారిటీ ఉన్నట్లయితే ప్రధానమంత్రి కొనసాగుతాడు 5 సంవత్సరాల పాటు. ఎప్పుడైతే లోక్సభలో మెజారిటీ కోల్పోతాడో ప్రధానమంత్రి ఏం చేయవలసి ఉంటుంది? రాజీనామా చేయవలసి ఉంటుంది. ఒకవేళ ప్రధానమంత్రి రాజీనామా చేయనట్లయితే అప్పుడు రాష్ట్రపతి ప్రెసిడెంట్ ఏం చేస్తాడు అంటే ప్రధానమంత్రిని తొలగిస్తాడు. అన్లెస్ అండ్ అంటిల్ హీ కెనాట్ రిమూవ్ ఫ్రమ్ ఆఫీస్. అప్పటి వరకు రాష్ట్రపతి ప్రధానమంత్రిని తొలగించడానికి వీలు లేదు. గమనించాలి. అంటే రాష్ట్రపతి సంతృప్తి అంటే అది దేనిపైన ఆధారపడి ఉంటుంది అంటే లోక్సభలో మెజారిటీ పైన ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే 1979లో మొరార్జీ దేశాయ్ మెజారిటీ కోల్పోయాడు, రాజీనామా చేశాడు. 1980లో చరణ్ సింగ్ మెజారిటీ కోల్పోయాడు, రాజీనామా చేశాడు. 1996లో దేవేగౌడ, 1997లో ఐకే గుజరాల్, అదే 1996లో అటల్ బిహారీ వాజ్పేయి. ఇలా ఈ ప్రధానులు లోక్సభలో తమ మెజారిటీని కోల్పోయారు, తమ విశ్వాసాన్ని కోల్పోయారు కాబట్టి వాళ్ళు రాజీనామా చేశారు. ఇంతవరకు ఏ ప్రధాని రాష్ట్రపతి తొలగించలేదు. మెజారిటీ కోల్పోయిన ప్రధాని కంపల్సరీగా ఏం చేయాలి? రాజీనామా చేయాలి. రాజీనామా చేయని ఎడల అప్పుడు ప్లెజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అనే సూత్రం అప్లికేబుల్లోకి వస్తుంది. ఈ సూత్రము బయటకు వస్తుంది. ఈ సూత్రం ప్రకారము అప్పుడు రాష్ట్రపతి ప్రధానమంత్రిని తొలగించి వేస్తాడు. ఇది టెన్యూర్ గురించి. ఇక ప్రధానమంత్రి యొక్క జీతభత్యాలను ఎవరు నిర్ణయిస్తారు అంటే పార్లమెంట్ నిర్ణయిస్తుంది. ద పార్లమెంట్ కెన్ డిటర్మైన్ ద సాలరీ అండ్ అలయన్సెస్ ఆఫ్ ది ప్రెసిడెంట్. సమయానుకూలంగా ప్రధానమంత్రి యొక్క జీతభత్యాలను నిర్ణయించే అధికారం పార్లమెంటుకు ఉంటుంది. సాధారణంగా ప్రధానమంత్రి తమ యొక్క జీతభత్యాలను పార్లమెంటు సభ్యుడి హోదాలో తీసుకుంటారు. ఇతనికి అనేక రకాల అలయన్సెస్లు ఉంటాయి, అనేక రకాల సౌకర్యాలు ఉంటాయి. ప్రత్యేకంగా ప్రధానమంత్రి జీతం అంటూ ఉండదు. ప్రధానమంత్రి తన యొక్క జీతభత్యాలని ఎంపీ పార్లమెంట్ మెంబర్ ఆఫ్ పార్లమెంటు హోదాలో తీసుకుంటాడు. ఇతనికి అనేక రకాల సౌకర్యాలు, అలయన్సెస్ ఉంటాయి. ఇక పార్లమెంట్ ప్రధానమంత్రి చేత ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారు అంటే రాష్ట్రపతి ప్రధానమంత్రి చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. oath and affirmation of the president administered by the oath and affirmation of the prime minister administered by the president. ప్రధానమంత్రి యొక్క ప్రమాణ స్వీకారాన్ని రాష్ట్రపతి నిర్వహిస్తారు. సో ఇది ఓత్ సీక్రసీ ఉంటుంది, గోప్యత ప్రమాణ స్వీకారం అని చెప్పేసి అంటారు.
ఎలా అయితే రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేస్తారో రాజ్యాంగానికి కట్టుబడి ఉంటాను అని చెప్పేసి, ఈ దేశం యొక్క లాని, చట్టాన్ని గౌరవిస్తాను, నిష్పక్షపాతంగా నేను పరిపాలిస్తాను అని చెప్పేసి ఇలాంటి ప్రొవిజన్స్ ఉంటాయి అని చెప్పేసి. క్లియర్నా? ఇవి ప్రధానమంత్రికి సంబంధించిన అర్హతలు, నియమించే పద్ధతి మరియు జీతభత్యాలు, ప్రమాణ స్వీకారం ఏం జరుగుతుంది అనే విషయాన్ని మనం చూసాం. ఓకేనా? ఎస్. ఒకసారి మీరు ఈ విషయాలు మనకు వచ్చినట్లయితే ప్రధానమంత్రి మరియు అధికారాలు, విధులు మనం చూస్తాం. పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్. ఓకేనా? ఎస్, లెట్ us see. Powers and functions of the Prime Minister.